శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు ఆ బోయపాటి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్లు రాయించిన డైలాగుల్ని రాసుకొని వచ్చి గడగడ గడగడగడ అని చెప్పి సినిమాలో యాక్ట్ చేసే విధంగా అతని హావభావాలు అతని డైలాగులు చూస్తుంటే నిజంగానే నా జీవితంలో కూడా ఎప్పుడు అంత నవ్వుకోను. ఈరోజు అంత బాగా నవ్వుకోవాల్సిన పరిస్థితిని కల్పించిన శాప్ చైర్మన్ రవినాయుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాను. రవినాయుడు, నువ్వు తిరుపతిలో రాజకీయాల్లోకి ఏలు పెట్టడం మొదలుపెట్టినప్పటి నుంచే రాజకీయాలు పూర్తిగా చెడిపినాయి. తెలుగుదేశం పార్టీని 4 చీలికలు చేసావు, 4 వర్గాలు చేసావు. నువ్వు ఒక వర్గం పెట్టుకొని ఉండవు, ఆ పార్టీ 3 వర్గాలుగా చీలిపోయింది. ఈరోజు నువ్వు చంద్రగిరిలో రాజకీయం చేసుకోకుండా తిరుపతి రాజకీయాల్లో వేలు పెట్టి కరుణాకర్ రెడ్డి గారిని అభినయ్ గారిని నోటికొచ్చినట్టు వ్యంగ్య భాషలతో మాట్లాడతావా? కరుణాకర్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం మొదలుపెట్టిన రోజు కనీసం నువ్వు కూడా పుట్టుండవు, కనీసం నువ్వు పుట్టుండవు. నువ్వేం చేస్తావు మాకు తెలీదా? ఏమేం చేసి పైకి వచ్చినావో మాకు తెలీదా? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని కొంతమంది నాయకులు నీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటూ కొంతమంది మ్యాక్సిమం తెలుగుదేశం క్యాడర్ మొత్తం నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే నువ్వు పెంచి పోషిస్తున్న నీ రౌడీయిజాన్ని, నువ్వు పెంచి పోషిస్తున్న నీ గూండాయిజాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు తులసమ్మ భూమికి సంఘీభావంగా టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు పోలేదా? మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆర్సీ మునికృష్ణ గారు, నీ సొంత సామాజిక వర్గమైన ఆర్సీ మునికృష్ణ గారు పోలేదా? తులసమ్మ గారికి సంఘీభావం తెరపలేదా? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మరి వారిని ఎందుకు విమర్శించలేదు? వారిని ఎందుకు విమర్శించలేదు? అసలు ప్రైవేట్గా జేసీబీలు పంపించేది, మనుషులు పంపించేది ఏమన్నా ఏజెన్సీ పెట్టుకొని ఉండవా? ఫ్యాక్టరీ పెట్టుకొని ఉండవా? డిస్ప్యూట్ సైట్లకి మనుషులు పంపించబడను, డిస్ప్యూట్ సైట్లకి జేసీబీలు పంపించబడును బై ప్రొప్రైటర్ రవినాయుడు అని బోర్డు ఏమైనా పెట్టుకొని ఉండవా? ఏం సంబంధం నీకు తిరుపతి రాజకీయాలతో? ఏం సంబంధం నీకు? ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చేసి ఏదంటే అది మాట్లాడేస్తే వారం 10 రోజుల్లో, బహుశా నెల మించదు, నువ్వు చేసిన అక్రమాలని సాక్ష్యాధారాలతో ఇక్కడే తీసుకొని వచ్చి బయట పెడతా. అది వినిన తర్వాత నీ గుండె ఆగిపోకపోతే దాని గురించి నువ్వు వివరణి నేను వింటా. ఏం తిరుపతిలో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తూ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, అటు అధికార పార్టీల్ని చేల్చి నువ్వు ఈరోజు ఈ మనిషి అధికారంలో ఉన్నంత వరకే. ఒకవేళ అధికారం మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ శాప్ చైర్మన్ పరగణాల్లో కనపడ్డు. పరగణ కన్నెత్తి చూస్తే కంటి చూపుకు చూసినంత దూరం కనపడకుండా పారిపోయే వ్యక్తిని నమ్ముకొని కొంతమంది అతను చెప్పినట్టుగా వ్యవహరించడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఎలాగంటే అలాగ రాజకీయాల్లో భాష చాలా 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 ముఖ్యం. మనం ఎవరిని విమర్శించినా అది మాట్లాడే భాష చాలా చాలా గౌరవప్రదంగా ఉండాలి. మేము ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా చంద్రబాబు నాయుడు గారనే, పవన్ కళ్యాణ్ గారనే మాట్లాడతామే తప్ప కనీసం ఏకవచనంతో కూడా మాట్లాడడం. అలాంటిది మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే డైలాగులు, జర్నలిస్టులంతా కుటుంబం అంట, ఆయన కుటుంబం అంట. నీ ఆస్తులు ఏదన్నా ఉంటే పంచిచ్చేదే, నీ ఆస్తుల్లో ప్లాట్లు తీసిచ్చేదే. నువ్వు నీ సినిమా డైలాగులు రవి గుర్తుపెట్టుకో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అతి త్వరలో
తమరు చేసినవన్నీ కూడా ఒక కట్ట ఉంది, అది తెచ్చి పెడతా, దాని తర్వాత మాట్లాడుకుందాం.